ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పదే పదే చెప్తుంటారు తిరుపతి పవిత్రతను మేమే కాపాడుతున్నామని. అంటే మీరేమంటారు? తిరుపతి పవిత్రతను ఆయన కాపాడేటట్టుగా ఉంటే పవిత్రత కాపాడటానికి మొట్టమొదటి చర్య మద్యాన్ని నిషేధించటము అనని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు, పీఠాధిపతులు, మతాధిపతులు కోరుకుంటున్నటువంటి ఒక అతి చిన్న కోరిక అయినటువంటి దీన్ని మన్నించకపోవటం అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు తిరుపతి పవిత్రతను కాపాడటానికి ఉన్నారా, ధ్వంసం చేయడానికి ఉన్నారా అన్నది తేట తెల్లమైపోతుంది. దీనికి ఏదో చాలా పెద్ద కష్టపడాల్సినటువంటి పని లేదు. కేవలం ఓ 200-300 కోట్ల రూపాయల ఆదాయం తిరుపతి పట్టణం నుంచి మద్యం వ్యాపారస్తుల ద్వారా, తిరుపతి ప్రజల జేబుల్ని కొల్లగొట్టడం ద్వారా, తిరుపతి మహిళల పుస్తెలు తెంచటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నది. ఈ ఆదాయం బడ్జెట్లో మరొక రూపాయన సంపాదించుకునేటువంటి అవకాశం ఉండినా కూడా ఆ పని చేయటం లేదు అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి తిరుపతి పవిత్రత మీద ఏ పాటి నమ్మకము లేదు, తిరుపతి అభివృద్ధి మీదే ఆయనకు ఏ మాటి శ్రద్ధ లేదు అన్నది 450 కోట్ల రూపాయలు నిధులు ఇస్తానని చెప్పి ఉప ఎన్నికలప్పుడు ఆయన ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి, తిరుపతి ప్రజలకు చేసిన పచ్చి మోసాన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. కనుక ఆయన తిరుపతి పవిత్రతను కాపాడుతాడు అని అంటే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. అంటే తిరుపతిలో మద్యం షాపులు ఎత్తివేసినంత మాత్రాన తిరుపతి పవిత్రత కాపాడ ఎట్లా అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఒక షిర్డీలో కానీ, కేదారినాథ్లో కానీ, బద్రీనాథ్లో కానీ ఇలాంటి అనేక రకాలైనటువంటి పుణ్యక్షేత్రాలలో మద్యం నిషేధం అమలులో ఉంది. అక్కడ మద్యం అమ్మకాలు లేవు. ఆ చుట్టుపక్కల దాదాపు 10 కిలోమీటర్ల ప్రాంతంలో మద్యం లేకపోవటం మూలంగా అసాంఘిక వ్యవహారాలకు తావు లేకుండా పోయింది. ఈ రోజున గుజరాత్లో కూడా మద్యం నిషేధించటం మూలంగా ఎంత జాగరూకతతో ఆ ప్రజలు ఉన్నారో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు తిరుపతిని కూడా ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో ఏ రకంగానూ మద్యం అమ్మకాలు అమ్మకూడదు అన్నటువంటి నిషేధం విధిస్తే ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు నిలిచిపోతాయి, సామాజిక భద్రత నెలకొంటుంది. ముఖ్యంగా తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి భద్రతా వ్యవహారాల దృష్టితో ఆలోచిస్తే మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది తిరుపతిలో మద్యాన్ని నిషేధించటం వలన అన్నటువంటిది. ఇదేదో ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నేను చేస్తున్నాను కాబట్టి విమర్శలకు అవకాశం ఇచ్చే విధంగా చేయటం కాదు. దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రాధాన్యతని, ఈ మద్యం నిషేధించటం వలన వచ్చేటువంటి మేలును ప్రభుత్వం సానుకూలంగా చూడాలి తప్ప ఇదేదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు, నాయకులు విమర్శించడానికి మీరెందుకు అప్పుడు చేయలేదు, మీరెందుకు అలా ప్రవర్తించలేదు అని అంటే, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజల వాణి ఇంత పెద్ద ఎత్తున వినిపించి ఉంటే 100% తిరుపతి మద్యరహిత ప్రాంతంగా ప్రకటింపబడి ఉండేది అన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి సుస్పష్టమైనటువంటి విషయంగా. అంటే మీరు చాలా కాలంగా తిరుపతిని మద్యపాన రహిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ నూతన విధానాన్ని ప్రకటించింది. ఈ నూతన విధానం వల్ల తిరుపతిలో మరిన్ని షాపులు వచ్చే అవకాశం ఉంది. అలాగే వైన్ షాపులను బార్లుగా మార్చే పరిస్థితి వస్తుంది. దీనేమంటారు మీరు? అదే కదా, ప్రజలేమో మద్యాన్ని నిషేధించండి మహాప్రభు తిరుపతిలోనంటే, తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మద్యం షాపును బారుగా మారుస్తాను నేను అని ఆయన భీష్మించుకుంటున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈ రోజున ఇప్పటికే దాదాపు 200-300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి తిరుపతి రేపు ఈ కొత్త ఆబ్కారీ విధానం వలన ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయల ఆదాయం కూడా రావచ్చును. కానీ తిరుపతి ప్రజల జోబులు కొల్లగొట్టబడతాయి. తిరుపతిలో ఉన్నటువంటి మహిళల ఉసురు కిరణ్ కుమార్ రెడ్డికి తగులుతుంది. ఈ 100 కోట్ల మంది హిందువుల మనోభిప్రాయాలను మన్నించినటువంటి భక్తుల యొక్క ఆగ్రహం కిరణ్ కుమార్ రెడ్డి గారు చూడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మఠాధిపతుల, పీఠాధిపతుల వీళ్ళ అభిప్రాయాలను మన్నించినటువంటి హిందువుగానే గుర్తింపబడడు అన్నటువంటి విషయం కిరణ్ కుమార్ రెడ్డికి వర్తిస్తుంది. అంటే మీరు ఒకవైపు పోరాటం చేస్తుంటే మరోవైపు కొంతమంది ఈ తిరుపతి మద్యపాన రహిత ప్రాంతంగా ప్రకటించారంటూ కోర్టులో వ్యాజ్యాలు వేశారు. అంటే న్యాయపరంగా కూడా మీరు పోరాటం కలిసారా? ఏంటి పరిస్థితి? న్యాయ వ్యవస్థ మీద మాకు అత్యంత నమ్మకం ఉన్నది, అపారమైనటువంటి విశ్వాసం ఉన్నది. హైకోర్టులో మా తనయుడు అభినయ్ రెడ్డి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని వేయటం జరిగింది. కానీ ఎంత బాధాకరమైనటువంటి విషయంరా అంటే, మద్యం వ్యాపారస్తులు తిరుపతిలో ఎంత రెచ్చిపోయారు అంటే, బరి తెగించారు అంటే
తిరుపతిలో మద్యం మీద పిల్లు వేసినంత మాత్రాన ఆ పిల్లుకు అనుకూలంగా న్యాయమూర్తులు తీర్పు ఇవ్వరు. ఎందుకంటే ఆ న్యాయమూర్తులకు అనుకూలమైనటువంటి న్యాయవాదులను మేము నియమించుకున్నాం. న్యాయమూర్తులను ప్రభావితం చేసేటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే న్యాయమూర్తులతో మాట్లాడాడు. అసలు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం బెంచ్ మీదకే రాదు, వచ్చినా కూడా వాళ్లకు అనుకూలంగా తీర్పు రాదు అని బరి తెగించి నడి రోడ్ల మీద సవాళ్లు విసురుతూ చెప్తున్నారట తిరుపతిలో మద్యం వ్యాపారస్తులు. ఇంతకంటే దారుణముందా, ద్రోహముందా? న్యాయ వ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద, దైవ స్వరూపులుగా భావింపబడేటువంటి న్యాయమూర్తుల విషయంలో ఈ దేశంలో మిగతా అన్ని అంగాలు చెడిపోతే ఒకే ఒక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి న్యాయ వ్యవస్థ మీద మద్యం వ్యాపారులు తమ ఆర్థిక స్వప్రయోజనాల కోసం కించపరుస్తూ బజారు కీడుస్తూ న్యాయ వ్యవస్థను ఇంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఇక ప్రజాస్వామ్యం భారతదేశంలో ఏ దశకు చేరుకుంటుందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అయినా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, న్యాయమూర్తుల మీద అత్యంత గౌరవాభిమానాలున్నాయి, ప్రేమ ఉన్నది. వాళ్ళు సరైనటువంటి న్యాయం చేస్తారు అన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం